అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శరణ్య గురు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. ఈరోజు నేను మీకు కాంప్లికేషన్స్ ఆఫ్ ప్రీ ఎక్లాంప్షియా అండ్ ప్రెగ్నెన్సీ గురించి చెప్తానండి. ప్రీ ఎక్లాంప్షియా అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, హై బ్లడ్ ప్రెషర్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. దానివల్ల బేబీకి వచ్చే సమస్యలు ఏంటి, మదర్కి వచ్చే సమస్యలు ఏంటో మీకు చెప్తాను. మదర్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇంత హై బ్లడ్ ప్రెషర్స్ ఉండి అవి సరిగ్గా ట్రీట్మెంట్ జరగకపోతే ఫిట్స్ రావచ్చు ఏ టైంలోనన్నా. దానివల్ల ఆవిడ ప్రాణాలకే ప్రమాదం. అండ్ కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, అండ్ రక్తం గడ్డగట్టి హార్ట్ ప్రాబ్లం కానీ స్ట్రోక్ కానీ ఏమన్నా రావచ్చు. ఒక్కొక్కసారి మాయ అనేది డెలివరీ నొప్పులకి ముందుగానే సపరేట్ అయిపోతుంది. దాన్ని ఎబ్రప్షియో ప్లసెంటా అంటాం. ఆ కండిషన్ వల్ల బేబీకి బ్లడ్ సప్లై తగ్గిపోయి సడన్గా బేబీ డెత్ అవ్వచ్చు. అండ్ రక్తం లాస్ చాలా ఎక్కువ అవి మదర్ ప్రాణానికి కూడా ప్రమాదం అండి. ఒక్కొక్కసారి ఉమ్మనీరు కూడా బాగా తగ్గిపోతుంది. దాన్ని ఆలిగోహైడ్రోమియాస్ అంటాం. ఇవన్నీ ప్రెగ్నెన్సీలో చూసే ఇష్యూస్. అండ్ రక్తహీనత, ఒక్కొక్కసారి బ్లడ్ సెల్స్ అన్నీ కూడా హీమోలైసిస్ అవి షీ మే ల్యాండ్ ఇన్ ఎనీమియా. అండ్ బ్లీడింగ్ ఎక్కువ అవి లివర్ కిందన హెల్ప్ సిండ్రోమ్ అని ఒక కండిషన్, దానికి కూడా మదర్ వెళ్ళొచ్చు. అండ్ డెలివరీ టైంలో, లేబర్లో డెలివరీ అయిన తర్వాత వచ్చే సమస్యలు ఏమవుతాయి అంటే ఫిట్స్ రావచ్చు. అండ్ పట్టకర్లు అవి వేసేలాగే ఆపరేటివ్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటుంది. రక్తం చాలా లాస్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని పీపీహెచ్ అంటాం. సో ఇలాంటి సమస్యలన్నీ కూడా మదర్లో చూస్తామండి. అండ్ బేబీకి వచ్చే సమస్యలు ఏంటి అంటే ప్రీ టర్మ్ డెలివరీస్, అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్స్ ఉంటే 7th 8th మంత్లో కూడా మనం ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేసేయాల్సి వస్తుంది. దానివల్ల బేబీని బాక్స్లో పెట్టాల్సి వస్తుంది. లాంగ్ టర్మ్ ఎన్ఎస్యూ అడ్మిషన్స్, 30% ఆఫ్ ద పెరినేటల్ డెత్స్ ఎందుకు అంటే అర్లీగా డెలివరీ చేసేయడం వల్ల బేబీని. అండ్ పుట్టాక బేబీలో రెస్పిరేటరీ డిస్ట్రెస్ అనేది ఉంటుంది. అండ్ సడన్ డెత్ కూడా బేబీ అవ్వచ్చు పుట్టే ప్రాసెస్లో. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి కనుక బీపీస్ ఎవరికన్నా హై వస్తే రెగ్యులర్గా బీపీ మానిటరింగ్ చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్తో రెగ్యులర్గా టచ్లో ఉండండి. ఎప్పుడన్నా సరే మీకు తలనొప్పి వచ్చినా, కళ్ళ మస్కులు వచ్చినా, పైపట్ల నొప్పి వచ్చినా, ఇవి వార్నింగ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటామండి. ఇలాంటివి ఏ వచ్చినా సరే దయచేసి సంప్రదించి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. సో దీనివల్ల మీరు బేబీ బోత్ ఆర్ సేఫ్. ఓకే, ఇంకా మీకు ఏమన్నా దీని గురించి డౌట్స్ ఉంటే మాకు కమెంట్ చేయొచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.